హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జావాస్క్రిప్ట్ తెలుగు ట్యుటోరియల్కు స్వాగతం. ఈరోజు టాపిక్ వచ్చేసి ఈవెన్ అండ్ ఆడ్ విత్ లూప్స్ అనమాట. సో ఈవెన్ నెంబర్స్ ఎలా ప్రింట్ చేస్తారు, ఆడ్ నెంబర్స్ ఎలా ప్రింట్ ఇస్తారో ఇప్పుడు మనం చూద్దాం. ఓకేనా? సో ప్రాక్టికల్ వేలో మనం ఒకసారి చేసి చూపిస్తాను, ఒకసారి చూడండి. ఓకే, సో మనం కోడింగ్లోకి వెళ్తున్నాం. సో విజువల్ స్టూడియో. ఓకే, సో ఇప్పుడు నేను కోడింగ్ ఓకే, సో మనం ప్రీవియస్ చెప్పిన టాపిక్కే సేమ్ అనమాట. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు మనము ఏం చేయాలనుకున్నాము, ఈవెన్ నెంబర్స్ కావాలి అనుకున్నాం. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇప్పుడు 10 కాదు 20 తీసుకుంటాను ఇక్కడ. సో తెలుసు కదా, సో ఫర్ అని ఇచ్చేసి ఏ ఈక్వల్స్ టు 1, ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 20, ఏ ప్లస్ ప్లస్. సో ఇది ఐడియా ఉంది కదా. సో ప్రీవియస్ క్లాస్లో చెప్పాను. ఇప్పుడు ఏమంటే మనం ఇఫ్ అనే కండిషన్ యూస్ చేస్తాం. సో ఇఫ్ అని యూస్ చేసి ఏ మాడ్యులస్ 2 అంటే ఏమి, మాడ్యులస్ 2 ఈజ్ ఈక్వల్స్ టు 0 అంటే మనము భాగాహారం చేస్తే శేషం 0 రావాలి. ఓకేనా? ఎట్లా అంటే చూపిస్తాను చూడు. సో ఇక్కడ చూపిస్తాను. ఇప్పుడు 4/2 అంటే ఎంత, రిమైండర్ 0 కదా, అంటే 2 1 2 2 అట్లా, అంటే 2తో డివైడ్ చేసే వాటి అన్నీ రిమైండర్ 0 అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు మనం ప్రింట్ కాదు, సో డాక్యుమెంట్ డాట్ రైట్. సో డాక్యుమెంట్ డాట్ రైట్ ఇప్పుడు ఏ అనే ప్రింట్ ఇవ్వాలి. సో ప్లస్ బ్రేక్ ట్యాగ్. సో వచ్చేసినాయి కదా, ఇక్కడ చూడండి 2 4 6 8 వచ్చినాయి. అదే ఇప్పుడు నేను ఆడ్ నెంబర్స్ ఇవ్వాలి అంటే, సో ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ ఈవెన్ నెంబర్స్ అని రాస్తాను. సో ఈవెన్ నెంబర్స్ చూడండి. సో ఈవెన్ నెంబర్, సో 2 4 అనేది ఈవెన్ నెంబర్. అదే నేను ఇక్కడ నాట్ ఈక్వల్ టు అని ఇచ్చాను అనుకోండి. సో నాట్ ఈక్వల్ టు అంటే ఏమి, నాట్ ఈక్వల్ టు నథింగ్ బట్ ఆడ్ నెంబర్స్. అంటే మనం 2తో డివైడ్ చేస్తే 1 వస్తుంది అనమాట, రిమైండర్ 1 వస్తుంది. ఎలా అంటే ఇప్పుడు 3/2, సో 3/2 ఈక్వల్స్ టు రిమైండర్ ఎంత, 0 వస్తుంది. కావాలంటే మీరు చెక్ చేసుకోండి మ్యాథమెటిక్స్లో. సో 1 3 5 7 అనేది ఆడ్ నెంబర్. ఓకే, అర్థమైంది కదా. సో ఇది ఈవెన్ అండ్ ఆడ్ నెంబర్స్ ఎలా ఇవ్వాలి అనేది టాపిక్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు అప్డేట్ రూపంలోనే ముందుగానే వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.